గురుభ్యో నమః. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. స్వస్తిక్ ఎడ్యుకేషన్ ద్వారా తెలంగాణ డిఎస్సి కోసం 6th క్లాస్ హిందీ కంటెంట్ సెకండ్ లాంగ్వేజ్ మీ ముందుకు తెచ్చే ప్రయత్నం. ఆమ్ లేలో ఆమ్ యూనిట్ 1 ఇకాయి 1 ఫస్ట్ లెసన్ ఆమ్ లేలో ఆమ్. బాల్ బగీచా అనే టెక్స్ట్ బుక్ నేము, ఆమ్ లేలో ఆమ్ అనే దాంట్లో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ మనం చెక్ చేసుకుంటున్నాం. ఆమ్ లేలో ఆమ్ పోయేమో ఆల్రెడీ నేను మీకు గీత రూపంలో పెట్టానండి, ఒకసారి చూడండి. ఏక్ छोटी सी लड़की देख रही थी टोकरी, टोकरी में क्या है, अनार है या आम. एक छोटी सी लड़की ఒక చిన్న అమ్మాయి దేఖ్ రహీ థీ టోకరీ గుర్తుపెట్టుకోండి. ఏక్ छोटी सी అని గుర్తుపెట్టుకోండి, ఒక చిన్న అమ్మాయి. एक छोटी, सेकंड लाइन देख रही थी टोकरी में अनार है या आम, दिखने में नाम इसका. एक छोटी सी लड़की देख रही थी टोकरी, टोकरी में क्या है, अनार है या आम, दिखने में है पीले पीले, नाम इसका आम है. ఒక చిన్న అమ్మాయి एक छोटी सी लड़की देख रही थी टोकरी, దేఖనా అంటే చూడడం అనమాట. ఏం చూస్తుంది? టోకరీ అంటే బాస్కెట్. టోకరీ అంటే ఏంటంటే బాస్కెట్, బుట్ట అంటాం, ఓకేనా. టోకరీ జాతివాచక సంజ్ఞ కిందకు వస్తుందండి. టోకరీ సింగులర్, ఇది ప్లూరల్ వచ్చి టోకరియా, టోకరీ టోకరియా, టోకరీ టోకరియా, ఓకేనా. పీలా ఇక్కడ టోకరీ మే క్యా హై, అనార్. అనార్ అంటే పొమగ్రనేట్. అనార్ అంటే ఏంటంటే పొమగ్రనేట్, దానిమ్మ. అనార్. ఆమ్ అంటే మ్యాంగో. ఈ రెండు కూడా ఫ్రూట్స్ అనమాట, ఫ్రూట్స్ నేమ్స్ అనమాట, ఓకేనా. ఏకవచనంలో అయినా అనార్ వస్తుంది, బహువచనంలో అయినా అనార్ వస్తుంది. ఆమ్ ఏకవచనంలో అయినా ఆమ్ వస్తుంది, బహువచనంలో అయినా ఆమ్ అనే వస్తుంది అనమాట, ఓకేనా. నెక్స్ట్ దిఖనే మే హే పీలే పీలే, నామ్ ఇస్కా క్యా హై. చూడ్డానికి ఎలా ఉన్నాయంట? పీలే, పీలే అంటే ఎల్లో కలర్లో ఉన్నవి, ఓకేనా, పసుపు కలర్లో ఉన్నాయంట. నామ్ ఇస్కా క్యా హై, క్యా అంటే వాటని, దీని పేరేంటి అనేది పోయం అనమాట, ఓకేనా. పోయం ఆర్డర్ గుర్తుపెట్టుకోండి. एक छोटी सी लड़की देख रही थी टोकरी, टोकरी में क्या है, अनार है या आम, दिखने में है पीले पीले, नाम इसका आम है. పోయం కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే మనకి ఆర్డర్ కూడా ఇస్తారనమాట. టోకరీ టోకరియా, టోకరీ టోకరియా, అనార్ అంటే పొమగ్రనేట్, ఆమ్ అంటే మ్యాంగో. అనార్ సింగులర్ అయినా ప్లూరల్ అయినా అనార్ అనారే, ఆమ్ ఆమ్గానే వస్తుందన్నమాట. ఇక్కడ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ వస్తే, ఆమ్ లేలో ఆమ్ అంటే మామిడి పండు తీసుకోండి, మామిడి పండు తీసుకోండి అనే ఈ పాఠము ఒక పద్ధతి ఏంటి, ఏ ప్రకారంలోకి వస్తుంది, ఏ వర్గం కిందికి వస్తుంది అంటే బాలగీత్, అంటే పిల్లలు పాడుకునే పాట అనమాట. ఇది బాలగీత్ కింద వస్తుంది. బాలగీత అనేది ఎందుకు ఇస్తారు పిల్లలకి? మనం ఫస్ట్ చిత్రపటం నేర్చుకుని మీ తర్వాత బాలగీత ఎందుకు పెట్టుకున్నాం? బాలగీత వల్ల ఏం ప్రయోజనాలు అంటే పిల్లల కోసం పాటలు అనమాట. ఇవి మనోరంజన్, శిక్ష ఔర్ వికాస్ మే మదద్ కర్తా హై. పిల్లలకి ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది, తర్వాత ఎడ్యుకేషన్ దీంతో నేర్పించుకోవచ్చు, చిన్న చిన్న వర్డ్స్ నేర్పించుకోవచ్చు. వికాస్ అంటే డెవలప్మెంట్, లాంగ్వేజ్ యొక్క డెవలప్మెంట్ జరుగుతుంది. వాళ్ళు పాడుతూ పాడుతూ కొంచెం ఎంజాయ్ చేయడానికి వీలు ఉంటుంది అనమాట. చూడండి, एक छोटी सी लड़की దేఖ్ రహీ థీ టోకరీ అని మనం పాటగా లయబద్ధంగా నేర్పించామనుకోండి పిల్లలకి, దాన్ని ట్యూనింగ్ నేర్పించండి, మీరు ఇంకో ట్యూనింగ్ చేయండి, మీరు ఇంకో ట్యూన్ చేయండి అన్నప్పుడు వాళ్ళు ఇంకో ట్యూన్లో చేయడము,
అలా చేస్తారు. లేదా పాడుకొని నువ్వు ఒక లైన్ పాడు, ఇంకో అమ్మాయి ఇంకో లైన్ పాడుతుంది, అలాగని మనం నేర్పిస్తే వాళ్ళకి కొంచెం ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. అదే క్వశ్చన్ అండ్ ఆన్సర్, అదే లెసన్ అనుకోండి, ఒక 4-5 లైన్స్గా మనం ఇచ్చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ బాలగీత్ ఇవ్వడం జరిగిందనమాట. బాలగీత్ అంటే అది బాలగీత్ యొక్క ఉద్దేశం అనమాట. ఆమ్లేలో ఆమ్ పాఠ్ మే సునో బోలో మే కౌన్ సే ప్రశ్న పూछे जाते हैं. ఆమ్లేలో ఆమ్ అనే ఈ లెసన్లో సునో బోలో అనే హెడ్డింగ్ ఉంటుందన్నమాట. ఈ హెడ్డింగ్ కింద ఏది చెప్పబడుతుంది ఇక్కడ అంటే, ఈ లెసన్లో అండి 2 క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉన్నాయి. సునో బోలో, సునో అంటే వినండి, బోలో అంటే చెప్పండి అని. ఓకేనా. సునో బోలోలో ఇక్కడ చిత్రమే క్యా క్యా హై, చిత్రంలో ఏమేమి ఉన్నాయి అన్న క్వశ్చన్ ఉందండి. చిత్రమే క్యా క్యా హై, ఏవేమి ఉన్నాయి. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి తుమ్హే కౌన్ సా ఫల్ పసంద్ హై, మీకు ఏ పండు అంటే ఇష్టం. తుమ్హే కౌన్ సా ఫల్ పసంద్ హై. టెక్స్ట్ బుక్ పెట్టుకున్నా అంటే ఇంకొంచెం బాగా అర్థమవుతుందండి. సారీ, పసంద్ హై, తుమ్హే కౌన్ సా ఫల్ పసంద్ హై అనేవి 2 క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. బాధ్యత ప్రశ్న అంటే మనం మాట్లాడుకునే పద్ధతిలో ఉంటాయి అనేసి చెప్పడం అనమాట. ఓకేనా. చిత్రమే క్యా క్యా హై, పిక్చర్లో ఏమేమి ఉన్నాయి అన్నది. పిక్చర్లో ఎవరెవరు ఉన్నారు, ఏమేమి ఉన్నాయి అంటే, ఒక చిన్న పాప కూర్చొని ఉంది, ఒక ఇల్లు కనిపిస్తుంది, చిన్న పాప, అమ్మాయి చేతిలో పుస్తకం ఉంది. తర్వాత ఆ ఇల్లు వచ్చేసి చెట్టు నీటిలో ఉంటుంది, చుట్టుపక్కల చెట్టు చేమలు ఉన్నాయి, ఆకాశము, గుట్టలు, కొండలు ఉన్నాయి. తర్వాత ఇంటికి ఒక గేట్ ఉంది. మామిడి పండు ఆమె వెళ్తూ ఉంది, మామిడి పండ్లు ఆమె బుట్ట ఉంది, బుట్టలో మామిడి పండ్లు ఉన్నాయన్నమాట. ఇది అక్కడ మనము చూసే చిత్రంలో చూసేవి. తుమ్హే కౌన్ సా ఫల్ పసంద్ హై, నీకు ఏ పండు అంటే ఇష్టం అంటే మామిడి పండు అంటే ఇష్టము. వచ్చాయండి ఆల్రెడీ, నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ పెట్టాను నేను. తుమ్హే కౌన్ సా ఫల్ పసంద్ అంటే ముझे ఆమ్ కా ఫల్ పసంద్ హై. అక్కడ సునో బోలోలో పక్కన క్వశ్చన్ పక్కన ఒక మామిడి పండు చిత్రం ఇచ్చాడు, కాబట్టి ఆల్మోస్ట్ ఆల్ మనం దాని గురించే రాస్తామన్నమాట. లెసన్ కూడా అదే కాబట్టి ఆ మామిడి పండు గురించి చెప్తారన్నమాట, నాకు మామిడి పండు అంటే ఇష్టము. అయితే పిల్లల్ని అడిగేటప్పుడు వాళ్ళు ఇష్టం వచ్చిన ఫ్రూట్స్ నేమ్ చెప్తారనమాట. ఓకేనా. కాబట్టి ముझे ఆమ్ కా ఫల్ పసంద్ హై, ఇంకో పిల్లోడు నాకు అనార్ అంటే ఇష్టం, దేనికి రీజన్, అలా వాళ్ళ రీజన్స్ చెప్పుకుంటూ వెళ్ళొచ్చు. మనం కూడా వాళ్ళకి 2-3 ఫ్రూట్స్ నేమ్స్ కూడా ఇక్కడ నేర్పించడానికి ఉంటుందన్నమాట. పడవ కే అంతర్గత్ అభ్యాస కార్య క్యా హోతే హై, పడవ అనే హెడ్డింగ్ కింద మనం ఏం నేర్చుకుంటాము, ఏం నేర్పిస్తాం పిల్లలకి అంటే, ఇక్కడ ఇది తుడిపేస్తున్నానండి, కుదిరితే టెక్స్ట్ బుక్ చూడండి ఒకసారి. ఓకేనా. పడవలో వచ్చేసి ఫస్ట్ ఏం చెప్తాడంటే, ఫస్ట్ క్వశ్చన్లో ఏముంటుందంటే, గీత్ మే ఆ మాత్ర వాలే శబ్ద్ పర్ గోర్ లగాయి, పాటలో ఆ మాత్ర ఉంటాయి, పాటలో దాన్ని రౌండ్ ఆఫ్ చేయండి అని ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి అనార్, ఆమ్ అనేవి పిక్చర్స్ ఇచ్చేసాడు, కింద సెంటెన్సెస్ ఇచ్చాడనమాట. 4 పిక్చర్స్ ఇచ్చేసి ఆ 4 పిక్చర్స్లో ఆమ్ అయితే బాక్స్ వేయండి, అనార్ అయితే రౌండ్ ఆఫ్ చేయండి అని ఇచ్చాడు. ఎగ్జాంపుల్ చెప్తున్నా నేను, పడవలో ఏమేమి వస్తాయి అన్నది. ఆ తర్వాత చిత్రదేఖి ఒక బాక్స్ ఇచ్చేస్తాడు, అనార్ని ఎక్స్పాండ్ చేయమని. అనార్ పిక్చర్ ఇచ్చాడు, అక్కడ ఒక వర్డ్ ఇచ్చేసి దాన్ని ఎక్స్పాండ్ చేస్తాడంట. రాస్తాడు, నా అనార్ అని, మళ్ళీ డివైడ్ చేస్తే నా వస్తుంది, యాజ్ యూజువల్గా వస్తుంది, వస్తుంది. సో ఇలా ఎక్స్పాండ్ చేశారు. ఈ ఎక్స్పాండ్ చేసిన ఈ లెటర్స్ ఏవైతే ఉన్నాయో, ఈ వర్డ్కి సంబంధించిన ఈ లెటర్స్ ఏవైతే ఉన్నాయో, కింద ఒక వర్ణమాల చార్ట్ ఇవ్వడం జరుగుతుందనమాట. దాంట్లో రౌండ్ ఆఫ్ చేయమని చెప్పి చెప్తాడనమాట. అలా ఇక్కడ ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది. మాత్ర కూడా ఇక్కడ రాయడం జరుగుతుంది, హ్యాండ్ రైటింగ్ రాయడం జరుగుతుంది. పిక్చర్ ఇచ్చి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ లిఖోలో వస్తాయి హ్యాండ్ రైటింగ్ అవన్నీ. ఓకేనా. ఇక్కడ పడవ వరకు ఇక్కడ ఏం చెప్పాను చూడండి. సో ఇవి మన లెసన్లో ఇచ్చినటివి. అలగ్ అలగ్ చీజోన్ సే శబ్ద పహచానా, అలగ్ అలగ్ అంటే డిఫరెంట్గా ఉన్న వస్తువుల నుంచి పదాలని గుర్తించుకోవడము. చిత్రాన్ని ఇస్తే ఇదేం చిత్రము, ఇదేం పండు, ఇదేమి పిక్చర్, ఇదేం కనిపిస్తుందా, ఇదేంది, ఇక్కడ అమ్మాయి పిక్చర్ని చూపించేసి ఇది ఎవరు అని అలా పదాలని నేర్పించడం అనమాట.
చిత్ర దగ్గర శబ్ద పడన, చిత్రాన్ని చూసి పదాన్ని ఆ వర్డ్ని చదవడం అనమాట. జోడీ బనానా, మ్యాచ్ ద ఫాలోయింగ్ చేయడము. శబ్దంకి అంతర్ పెహచాన, పదాల యొక్క అంతర్. ఇప్పుడు ఆము అనారు వాటి అంతర్ లేదా ఈక్వల్గా ఉన్న వాటి గురించి ప్రొనౌన్సియేషన్ అప్పుడు కానీ వాటి డిఫరెన్సెస్ చెప్తూ మనము పిల్లలకి నేర్పించాల్సి ఇక్కడండి. నెక్స్ట్ 4th క్వశ్చన్, లిఖో కే అంతర్గత అభ్యాస కార్య క్యా హై అన్నాడు. లిఖో అంటే రాయండి అని. దీంట్లో ఏం చెప్పాడంటే మాత్ర ఇచ్చాడనమాట. ఆ మాత్ర ఇచ్చేసి ఇలా బాక్స్లో ఆ అనేసి కింద ఆ మాత్ర ఇచ్చాడు, పైన వ్యంజన్ ఇచ్చాడు. వ్యంజన్లకి విధంగా మనం మాత్రలు వస్తాం, మా అని ఇచ్చాడు. ఆకి నాకి ఆ మాత్ర పెడితే నా, మాకి ఆ మాత్ర పెడితే మా, రాకి ఆ మాత్ర పెడితే రా, ఇలా వ్యంజనం ఇవి ఇచ్చేసాడనమాట. ఓకేనా. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు, శబ్ద పడియా ఓ లిఖి, హ్యాండ్ రైటింగ్ ఇచ్చాడు. హ్యాండ్ రైటింగ్ ప్రాక్టీస్ చేయడం ఉంటుంది. తర్వాత ఫిలప్స్ ఇచ్చాడు. ఇలా లడక అని ఇక్కడ ఒక ఫ్రూట్ మ్యాంగో పిక్చర్ మ్యాంగో ఇచ్చాడు ఇక్కడ. సారీ నాకంత డ్రాయింగ్ రాదు. మ్యాంగో ఇచ్చి ఖాతా ఆయన ఇచ్చాడు. సో మనం ఏం చేయాలి, ఈ ఫిలప్లో లడక్క అని డాష్ ఇచ్చాడు. ఇక్కడ మనము ఆమ్ అని రాయాలి. ఆమ్ ఖాతా హై. ఓకేనా. లడక ఆమ్ మ్యాంగో పిక్చర్ ఇచ్చాడు, దాన్ని చూసి మనం ఆమ్ మ్యాంగో అని రాయాలన్నమాట ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లో. తర్వాత अपने मनपसंद फल का चित्र बनाइए, नाम लिखिए. మీకు ఇష్టమైన చిత్రాన్ని, మనపసంద్ అంటే ఇష్టమైన ఫ్రూట్ అనమాట. మనపసంద్ ఫల్, ప్రియమైన మీ ఫేవరెట్ ఫ్రూట్ చిత్రం వేసి దాన్ని కలర్స్ వేసేసి దాని నేమ్ రాయండి అనేది ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. మాత్రా जोड़कर लिखना, रिक्ति स्थान भरना, अक्षर मात्राओं से शब्द बनाना, चित्र कर रंग भरना और नाम लिखना, ఇవన్నీ లిఖో అంతర్గతంగా వచ్చేవన్నమాట. ఆమ్లేలో ఆమ్ పార్ట్ మే పడాయే గయే అక్షర और మాత్రాయే క్యా క్యా హై. మనం ఇక్కడ ఏమేమి అక్షరాలు మాత్రలు ఇచ్చేస్తాము అంటే న, మ, ర, అ, ఆ అనే 5 లెటర్స్తో పాటుగా ఆ మాత్రాన్ని మనము పిల్లలకి నేర్పిస్తాం. ఓకేనా అండి. న, మ, ర, అ, ఆ మాత్ర. ఫస్ట్ లెసన్లో మనకి ఆమ్లేలో ఆమ్లో ఆమ్ అనేది గుర్తుపెట్టుకున్నారంటే ఆ మాత్ర అన్నది గుర్తుంటుందన్నమాట. ఓకేనా. నెక్స్ట్ లడికి క్యా దేఖ్ రహీ థీ. అమ్మాయి ఏం చూస్తుంది అంటే లడికి టోకరీ దేఖ్ రహీ థీ. లడికి టోకరీ దేఖ్ రహీ థీ. లడక, లడికి, లడక, లడికి, బాయ్ గర్ల్ అనమాట. అబ్బాయి అమ్మాయి. ఇది జెండర్ అండి, పుంలింగ్ స్త్రీలింగ్. అదే లడకాని బహువచనం చేయాలంటే లడక, లడకి, లడకియా. లడికిని బహువచనం చేయాలంటే లడికియా. లడక, లడకి, లడికియా. ఇంకోటి చూడండి, ఇక్కడ ఏమైనా గ్రేడ్ ఖాళీగా ఉందేమో చూస్తాను నేను ఒకసారి. సరే, ఇక్కడ రాస్తాను నేను. ఇక్కడ చూడండి ఒక్కసారి. యాక్చువల్గా ఇక్కడ లడక, లడికి, ఓకేనా, ఔరత్, ఆద్మీ అలా ఇచ్చుకుంటూ పోతే ఇది జాతివాచక సంజ్ఞ అనమాట. అంటే టోటల్ జాతి గురించి, అంటే మగ జాతి గురించి, మగ పిల్లల గురించి, ఆడజాతి గురించి, మొత్తం జాతి గురించి చెప్పినప్పుడు ఇలా తీసుకుంటాం అన్నమాట. వ్యక్తివాచక సంజ్ఞ అంటే తెలుసు కదా, కిसी వ్యక్తి, वस्तु, स्थान, नाम के बारे में बताने वाले नौन అనమాట. శబ్దం కో సంజ్ఞ कहते हैं. ఇక్కడ దాంట్లో మళ్ళీ వ్యక్తివాచక, జాతివాచక, ద్రవ్యవాచక, భావవాచక సంజ్ఞలు అనేసి డిఫరెంట్గా వస్తాయండి. మనం ఇక్కడ వ్యక్తివాచక సంజ్ఞ, జాతివాచక గురించి కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. యాక్చువల్గా లడక అన్నది జాతివాచక. వ్యక్తివాచక ఎక్కడ వస్తుంది, పర్టికులర్ ఒక వ్యక్తి గురించి రామ్, సీత
ఇలా పర్టికులర్ ఒక పేరు ఉంటుంది, నేమ్ ఉంటుంది, అది వచ్చినప్పుడు అక్కడ వ్యక్తివాచక సంజ్ఞ వస్తుందన్నమాట. హ్యాండ్ రైటింగ్ అర్థమవుతుందా అండి? ఇక్కడ స్కెచ్ అలా వస్తుంది నాకు. వ్యక్తివాచక సంజ్ఞ కిందికి వస్తుందన్నమాట. ఓకేనా? వ్యక్తివాచక సంజ్ఞ. ఓకే, ఓకేనా? వ్యక్తివాచక సంజ్ఞ. అది నది అనుకో, నది అని తీసుకున్నప్పుడు నది అన్నది కూడా జాతివాచక సంజ్ఞ. నది జాతివాచక సంజ్ఞ. ఈ నదుల పేరు ఉంటాయి, నదులు ఉంటాయి, గంగా, యమున, యమున ఇక్కడ మాకి రావాలి, యమున, ఇవన్నీ కూడా వ్యక్తివాచక కిందికి వస్తాయి అన్నమాట. ఇవి వ్యక్తివాచక కిందికి వస్తాయి. సో జాతివాచక అంటే లడక, లడికి, ఔరత్, ఆద్మి ఇలాంటి వర్డ్స్ ఉన్నప్పుడు దానికి వ్యక్తివాచకంలోకి వచ్చేసరికి నేమ్స్ ఉంటాయన్నమాట. పర్టికులర్ రామ్, సీత ఇలా. ఓకేనా? గంగా అన్నది వ్యక్తివాచక సంజ్ఞ. మొత్తం నది వచ్చేసి మొత్తం నది గురించి చెప్పినప్పుడు నది జాతివాచక సంజ్ఞ కిందకి వస్తుంది. ఓకేనా? అలానే ఫ్లవర్ తీసుకున్నాం అనుకోండి, ఫూల్ అన్నది జాతివాచక సంజ్ఞ, ఫూలోంకి నామ్ వ్యక్తివాచక సంజ్ఞ. అంటే పర్టికులర్గా గులాబ్, కమల్ అంటే వ్యక్తివాచక సంజ్ఞ కిందికి వస్తుంది అనమాట. ఓకేనా? టోటల్ ఫ్రూట్స్ పూల పేర్లు మొత్తం కలిపి ఫూల్ అన్నప్పుడు అది జాతి అనమాట. మొత్తం అన్ని జాతులు దాంట్లో ఉన్నాయనుకోండి. పర్టికులర్గా గులాబు ఇలా సపరేట్ ఫ్రూట్స్ నేమ్స్ తీసుకున్నప్పుడు అది వ్యక్తివాచక కింద వస్తుంది. ఓకేనా అండి? ఇంకొకటి, యాక్చువల్గా ఇక్కడ మనం ఫ్రూట్స్ గురించి చెప్పుకున్నాం కాబట్టి మనం మామూలుగా జెండర్ పుంలింగ్, స్త్రీలింగ్ అంటాం కదా. అంటే మనకి హిందీలో రెండు జెండర్స్ ఉన్నాయండి. लिंग, दो ही लिंग है, एक पुंलिंग स्त्रीलिंग। पुरुष जाति के बारे में बताने वाले शब्दों को पुंलिंग कहते हैं, स्त्री जाति के बारे में बताने वाले शब्दों को స్త్రీలింగ్ कहते हैं. ఓకేనా? పురుష జాతి గురించి చెప్పే వర్డ్స్కి తెలియజేసే వర్డ్స్ని మనము పుంలింగ్ అంటాము, స్త్రీ జాతి గురించి చెప్పే వర్డ్స్ని మనము స్త్రీలింగము అంటాం. ఓకేనా? సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి చెప్తున్నా. ఆల్మోస్ట్ ఆల్ అన్ని ఫ్రూట్స్, अनार, आम, केला, संतरा, अंगूर, अनानास, अमरूद, पपीता, तरबूज, खरबूज, सेब ఇవన్నీ కూడా పుంలింగ్ అనమాట. 1, 2 కొన్ని వచ్చేసి స్త్రీలింగ్ ఉన్నాయి. లీచీ ఫ్రూటు, నాషాపాతి అంటే బేరీ జాతికి సంబంధించిన PEARP బేరీ జాతికి సంబంధించిన ఈ 1, 2 వచ్చేసి స్త్రీలింగ పదాల కిందకి వస్తాయన్నమాట. ఓకేనా అండి? ఇంకా లడక అంటే పుంలింగ్, లడికి అంటే స్త్రీలింగ్, ఔరత్ అంటే స్త్రీలింగ్, ఆద్మి అంటే పుంలింగ్ అనమాట. మీకు మళ్ళీ డిఫరెంట్గా నోట్స్ కూడా ఇస్తానండి నేను. గ్రామర్ అవంతా కొంచెం లెసన్స్ ఇవన్నీ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అయిపోయిన తర్వాత, కానీ ఇక్కడ చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. సో లడక, లడికి, లడకాకి బహువచనం లడికే, లడికియా. ఓకేనా? ఔరత్ స్త్రీలింగ్ ఆద్మి. ఇంకొకటి ఆద్మి ఏకవచనంలో అయిన ఆద్మీనే, బహువచనంలో ఉన్న ఆద్మీనే. ఓకేనా? మ్యాన్, మెన్, మ్యాన్, మెన్. అదే ఔరత్ అయితే ఏకవచనంలో అయితే ఔరత్, బహువచనంలో అయితే ఔరత్తే. ఓకేనా? ఇవే అండి. సో ఈ విధంగా మనకి ఇక్కడ క్వశ్చన్స్లో ఉన్నాం కదా. సో ఈ లెటర్స్ మనము ఈ మాత్రం నేర్చుకుంటాం. టోకరీ మే క్యా హై, లడికి క్యా దేఖ్ రహీ థీ. అమ్మాయి ఏం చూస్తుంది అంటే అమ్మాయి టోకరీ బుట్ట చూస్తుంది. టోకరీ సింగులర్ అండి, బుట్ట. టోకరియా బహువచనం కిందికి వస్తుంది. టోకరియా.
రియా, టోకరియా బహువచనం కిందికి వస్తుందన్నమాట. టోకరీ, టోకరియా. ఓకేనా. టోకరీ వచ్చేసి జాతివాచక సంజ్ఞ అండి. ఓకేనా. నెక్స్ట్ ఆ తర్వాత నెక్స్ట్ గ్రిడ్లో 7th క్వశ్చన్కి వెళ్ళిపోయినామంటే టోకరీ మే క్యా హై, బుట్లో ఏముంది? మే అంటే ఇన్, మే అంటే ఇన్ లోపల. టోకరీ మే క్యా అంటే వాట్, టోకరీ అంటే బాస్కెట్ అనుకున్నాం. హై అంటే ఈజ్ ఉన్నది, ఏమున్నది. అక్కడ మనుషులు అంటే ఉన్నాడు అని యూస్ చేస్తాం, ఉన్నది అని యూస్ చేస్తాం అనమాట. టోకరీ మే క్యా హై, టోకరీ మే ఆమ్ హై, మామిడి పండు ఉందన్నమాట. టోకరీ మే ఆమ్ హై, చాలా ఉన్నాయి కదా, ప్లూరల్ ఆమ్ హై. ఓకేనా. నెక్స్ట్ ఆమ్ దేఖనే మే కైసే హై, మామిడి పండు చూడడానికి ఎలా ఉన్నాయి? పీలే అంటే ఎల్లోయిష్ గన్, పీలా పీలే, పీలా ఏకవచన్, पीले बहुवचन అనమాట. ఆమ్లేలో ఆమ్మే లిఖోకి అంతర్గత్ కౌన్సే చిత్ర బనానా హై, మనం ఇక్కడ లిఖో అనే దానిపైన ఎలాంటి పిక్చర్ వేయమని చెప్పాడు మనకంటే అపనే మన్ పసంద్, మన్ పసంద్ అంటే మనకి ఇష్టమైన. ఓకేనా. పసంద్ అంటే ఇష్టం, పసంద్కి ఆపోజిట్ నా పసంద్, నా పసంద్. ఓకేనా. నామ్ లిఖనా హై, చిత్ర వేసి దానికి పేరు రాయాలన్నమాట. నెక్స్ట్ అనార్కి దానే కేసే హే, అనార్ దానిమ్మ పండ్లు, దానిమ్మలో ఉన్న గింజలు ఉన్నాయి కదా, అవి ఎలా ఉన్నాయంటే రెడ్ కలర్లో, లాల్, లాల్ అంటే రెడ్ అండి, విశేషణం అనమాట ఇది. లడక డాష్ ఖాతా హై, లడక ఆమ్ ఖాతా హై, క్రమే రఖియే. ఇక్కడ పోయంకి సంబంధించిన 4 సెంటెన్సెస్ ఇచ్చాడు, దాన్ని ఆర్డర్లో పెట్టండి అన్నాడు. टोकरी में क्या है, एक छोटी सी लड़की अनार है या आम देख रही थी टोकरी. फर्स्ट टाइम रायाली, एक छोटी सी लड़की रायाला. సో నెంబర్ 1 సెంటెన్స్ ఇది. నెక్స్ట్ దేఖ్ రహీ థీ టోకరీ నెంబర్ 2కి వస్తుంది. టోకరీ మే క్యా హై 3 వస్తుంది. దిఖనే మే కైసే కైసే అనార్ హై, దిఖనే మే లేదు కాబట్టి ఇది. సో బీడి ఏసీ. ఓకేనా. నెక్స్ట్ చిత్రమే క్యా క్యా హై, పిక్చర్లో ఏమేమి ఉన్నాయి? ఒక అమ్మాయి ఉంది, ఇల్లు ఉంది, ఘర్ ఘర్, ఏకవచనమైన ఘరే, బహువచనమైన ఘరే అండి. పేడ్ పేడ్, ఏకవచనమైన పేడే, బహువచనమైన పేడే అనమాట. ఆమ్ ఆమ్. ఔరత్ ఔరతే, చెప్పుకున్నాం కదా ఇక్కడ ఇంతకుముందు, ఔరత్ ఔరతే. ఒక ఆవిడ ఉంటే సింగులర్లో ఉంటే ఔరత్ అంటాం, ఏకవచనంలో ఉంటే, బహువచనం ఉంటే ఔరతే అంటాం. టోకరీ టోకరీ అనమాట. ఆమ్, ఆమ్ అంటే మామిడి పండు, ఆమ్ ఆమ్ హై ఉన్నాయి. ఇది హై అన్నది ఆర్ మీనింగ్ అనమాట. ఏక్ అనేక్ అండి, ఏక్ అనేక్ చాలా ఉంటే అనేక్ అని యూస్ చేస్తాం. తుమే కౌన్ సా ఫల్ పసంద్ హై, మీకు ఎలాంటి పండు అంటే ఇష్టము? ముझे ఆమ్ పసంద్ హై క్యూంకి, ఎందుకంటే ఆమ్ బహుత్ మీఠా హోతా హై, మామిడి పండు చాలా స్వీట్గా ఉంటుంది. బహుత్ అంటే చాలా అని. బహుత్కి ఆపోజిట్ ఏంటండి? ఇప్పుడు మామూలు అయితే బహుత్ అంటే చాలా అనేసి. ఓకేనా. మనము బహుత్ కమ్ అనొచ్చు, కుచ్ అనొచ్చు. ఓకేనా. థోడా అనొచ్చు, ఇక్కడ ఎగ్జాక్ట్గా థోడా. కమ్ అంటే జాదా, ఏంటండి విలోమ శబ్ద్ జాదా. ఓకేనా. మీఠాకి ఆపోజిట్ ఏంటి? కడవ, మీఠా కడవ, స్వీట్గా చేదుగా. ఓకేనా. స్వీట్ చేదు. ఇక్కడ మీఠాకి మనము భావవాచక సంజ్ఞ, భావవాచక సంజ్ఞ అంటే ఏంటి? భావవాచక ఇచ్చేయడం అంటే కిసి వ్యక్తి వస్తువుకి గుణ్ భావ या अवस्था को दर्शाता है, ఏదైనా ఒక వ్యక్తి యొక్క వస్తువు యొక్క ఏదైతే స్థానం కానీ గుణం యొక్క అవస్థను తెలిపేదాన్ని మనం భావవాచకగా మారుస్తామన్నమాట. భావవాచక సంజ్ఞ మీఠా, మిఠాస్. ఓకేనా. బచ్చా, మీఠాని మనం ఏం చేయొచ్చు? భావవాచక సంజ్ఞలో మిఠాస్. బచ్చా బచ్పన్. లడక లడక సారీ లడక లడకపన్, ఇలా అనమాట. ఇక్కడ అర్థమైందా అండి? ఓకే. నెక్స్ట్
సో మనం మొత్తం మీద 14 క్వశ్చన్ ఆన్సర్ చేసుకున్నామండి. వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. ఇంకొన్ని వీడియోస్ మీ ముందు ఉంచడానికి నేను ప్రయత్నిస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.